తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల కంటే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. వారం రోజులుగా అసాధారణంగా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు చేరుకుంటున్నారు. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు కొండకు క్యూలు కడుతున్నారు. భక్తులు వేలాదిగా వస్తుండటంతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లను చేస్తున్నారు. శనివారం నాడు రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏకంగా 97,561 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ సంఖ్యలో భక్తులు ఎప్పుడూ స్వామివారిని దర్శించుకోలేదు. అలాగే 57,780 తలనీలాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ లలో భక్తులతో నిండిపోయారు. ఇక బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. వేసవి సెలవుల నేపథ్యంలో కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. గత వారం రోజులుగా చూసుకుంటే భక్తుల రద్దీ విపరీతంగా అయితే పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే 97,571 మంది అయితే మాత్రం శ్రీవారిని దర్శించుకున్నారు. సో మొన్నటి నుంచి చూసుకుంటే ఒక మార్కు 6 లక్షల వరకు దాటింది. ఇక ఈ వారంలో చూసుకుంటే భక్తుల రద్దీ అయితే మాత్రం విపరీతంగా పెరిగి వైకుంఠం కాంప్లెక్స్ ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి షెడ్స్, అలాగే శిలాతోరణం, అక్టోపస్ బిల్డింగ్ వరకు వచ్చి ఇక బాటగంగమ్మ గుడి వరకు ఏర్పాటు చేసినటువంటి ఒక క్యూ లైన్ లో అయితే భక్తులు అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక నిన్న మొన్న అయితే మాత్రం 26 నుంచి 30 గంటలు పడేటువంటి అవకాశం అయితే ఉంది దర్శనానికి. మరి ఈ రోజు అయితే మాత్రం ప్రస్తుతానికి ఆ ఒక సమయం కూడా ఇంకా పెరిగి అంటే ఇప్పుడు వరకు 30 నుంచి 36 గంటలు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని టీటీడీ అయితే చెప్తా ఉన్నారు. ఇక క్యూ లైన్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోయిన దాని వల్ల ఇక దర్శనానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా క్యూ లైన్ లో ఒక క్యూ లైన్ అయిపోతే తప్ప మళ్ళీ క్యూ లైన్ లోకి రావద్దు అనేసి కూడా టీటీడీ అయితే చెప్తా ఉంది. ఇది వరకు కూడా సేమ్ ఇలానే చెప్పి ఆ ఒక కంపార్ట్మెంట్ లో ఫ్రీ అయిన తర్వాత దర్శించుకున్న తర్వాతనే మళ్ళీ లోపలికి రావాలి, వచ్చి ఇబ్బందులు పడద్దండి అనేసి అయితే మాత్రం టీటీడీ అయితే విజ్ఞప్తి చేసింది. ఇక క్యూ లైన్ లో ఉన్నటువంటి వారి కోసం తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేసిన క్యూ లైన్ లో అయితే అన్నప్రసాదాలు, మంచినీరు ఇవంతా కూడా అయితే అందిస్తా ఉన్నారు. ఇక క్యూ లైన్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ని చూపిస్తూ ఆ ఒక దర్శనానికి కావాల్సినటువంటి టైమింగ్ ఎంత టైం పడుతుంది ఏంది అనేది కూడా బ్రాడ్కాస్టింగ్ లో చెప్తూ, అలాగే కొన్ని దగ్గర బోర్డింగ్ లో కూడా దాన్ని డిస్ప్లే చేస్తూ భక్తులకైతే తెలిసే విధంగా అయితే చేస్తా ఉన్నారు. ఇక వసతి దొరకనటువంటి భక్తులంతా కూడా ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఇక వేసవి సెలవులు అలాగే వారాంతరపు కూడా అంటే వీకెండ్ కావడంతో వరుసగా సెలవులు ఇక పనిచేసేటువంటి వారికి కూడా వీకెండ్ లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి, అలాగే విద్యార్థులకి వేసవి సెలవులు కావడంతో ఈ యొక్క భక్తుల రద్దీ అయితే మాత్రం రెట్టింపు కూడా అయింది. నిన్న మొన్న చూసుకుంటే ఆ ఒక మార్కు 88,90 వేల వరకు నింది. ఇప్పుడు చూస్తే అదొక మార్కు కూడా 97,000 వరకు ఆ భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు ఇంత ఆసక్తిగా రావడం. ఇంకా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి అక్కడ పార్కింగ్ దగ్గర నుంచి వసతి దగ్గర వరకు కూడా టీటీడీ అందరికీ కూడా వాళ్ళని మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక వాహనాల రద్దీలు కూడా ఎక్కువైపోయి పార్కింగ్ దగ్గరలో కూడా చాలా వరకు భక్తులు అయితే ఇక్కట్లు పడుతున్నారు. కానీ వారి కోసం అయితే మాత్రం ఆ ఒక మేనేజ్మెంట్ కి సంబంధించి అంటే టైం మేనేజ్మెంట్ కి సంబంధించి ఆ ఒక టైమింగ్ ఎంత టైమింగ్ పడతా ఉంది, దాంట్లోకి మీరు ఆ లైన్ లోకి వస్తే ఎంత టైం వరకు వేచి ఉండాలి అనేది కూడా వారికి
చెప్పే విధంగా హోర్డింగ్స్ బోర్డింగ్లంతా కూడా ఏర్పాటు చేయడంతో దానికోసమే ఆ క్యూ లైన్ లో నుంచి అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ కొత్తగా లైన్లోకి తీసుకోవాలి అనేసి కూడా టీటీడీ అయితే భావిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే వరుసగా కూడా భక్తుల రద్దీ పెరిగి తిరుమల మొత్తం అంతా కూడా భక్తులతో అయితే నిండిపోయింది. ఇక నిన్న శనివారం నాడు మాత్రమే ఒక భక్తుల రద్దీ కూడా 97,000 నుంచి 97,000 మార్క్ అయితే దాటినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వేసవి సెలవుల నేపథ్యంలో ఇదే విధంగా ఈ వారం అంతా కూడా కొనసాగితే ఈ యొక్క 2 వారాల్లోనే దాదాపుగా అయితే మాత్రం 10 నుంచి 12 లక్షల వరకు భక్తులు అయితే దర్శించుకునే అవకాశం కూడా ఉంటుందనేసి చెప్తా ఉన్నారు. ఇక గతంలో చూసుకుంటే అప్పుడు ఒక చదలవాడి కృష్ణమూర్తి చైర్మన్ గా ఉన్నప్పుడు మాత్రమే ఒక్కసారి మాత్రమే లక్షకు మార్క్ అయితే దాటినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఇప్పుడు దానిలాగానే ఇప్పుడు కూడా భక్తులు విపరీతంగా పెరిగి ఒక రోజుకి 97,000 మంది దర్శించుకుంటున్నట్టే ఆ ఒక కైంకర్యాలు స్వామివారికి ఇచ్చేటువంటి ఒక నైవేద్యం టైంలో కూడా చాలా వరకు తగ్గించి సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా వారి కోసం నిరంతరంగా కూడా దర్శనం చేస్తున్నారు. అలాగే శుక్రవారం రోజు అభిషేకం టైంలో కూడా సామాన్య భక్తులకి అనుమతించి ఒకవైపు అభిషేకం జరుగుతా ఉన్నా ఆ రోజు మాత్రమే 5,000 మందికి దర్శనం చేయించినటువంటి రికార్డు కూడా టీటీడీకి దక్కింది అనేసి అయితే మాత్రం తెలుస్తోంది. దీంతో సామాన్య భక్తుల్ని వారికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా స్వామివారి దర్శనం చేయించడానికి టీటీడీ అన్ని విధాలా కూడా ముందుంటుందనేసి అయితే చెప్తా ఉన్నారు. మరోవైపు యొక్క వేసవి సెలవులు కూడా ఇక జూన్ లో అయితే అయిపోతుంది. దానికోసం అయితే మాత్రం ఎక్కడి నుంచి కూడా దేశంలో నలుమూలల నుంచి కూడా తిరుమలకి అయితే భక్తులు అయితే రావడం, దీంతో ఒక పెరిగినటువంటి ఒక రద్దీకి అయితే అప్పటికప్పుడు ఒక అదనపు ఈఓ గాని జిల్లా ఎస్పీ గాని ఒక క్యూ లైన్ కి సంబంధించినటువంటి ట్రాఫిక్ సంబంధించి గాని అలాగే ఆ ఒక ఏరియాకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్లంతా కూడా ఎప్పటికప్పుడు ఆ ఒక భక్తుల రద్దీని అనుగుణంగా పర్యవేక్షిస్తూ దాన్నంతా కూడా మేనేజ్మెంట్ చేయడం కోసం అయితే మాత్రం ఒక ఏర్పాట్లు అయితే చేసుకుంటా ఉన్నారు. క్యూ లైన్ లో వచ్చి భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే తోపులాటలు ఇటువంటివి ఏమీ లేకుండా కూడా శ్రీవారి సేవకులతో వాళ్ళకైతే మాత్రం ప్రతి క్షణం కూడా దాన్ని అబ్జర్వ్ చేసే విధంగా అయితే పెడతా ఉన్నారు. ఇక చిన్న పిల్లలు వృద్ధులు అలాంటి వచ్చే వాళ్ళంతా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని కూడా ఆ ఒక లైన్ లో అంటే గ్యాప్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి, ఆ కంపార్ట్మెంట్ లో వేసి ఉండేటప్పుడు సహనం పాటించాలి, ఇలాంటివంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఇక అధిక సంఖ్యలో వాహనాలు కూడా తిరుమలకు వచ్చినప్పుడు ఆ ఒక ట్రాఫిక్ ఎంతవరకు మాత్రం ఎన్ని వెహికల్స్ అయితే లిమిట్ ఉంటుందో అంతవరకే ఉండి మిగతావన్నీ కూడా తిరుపతి అలిపిరిలో ఉన్నటువంటి పార్కింగ్ లోనే వాటిని పెట్టి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ మాత్రమే వాడాలి అనేసి కూడా టీటీడీ అయితే చెప్తా ఉంది. దీనికోసం అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పనిచేస్తా ఉన్నారు. టీటీడీకి సంబంధించి 320కి పైగా ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయితే వాడుకోండి అనేసి అయితే టీటీడీ అయితే చెప్తాయి. ఎందుకంటే ఒక ఘాట్ రోడ్లలోనే వాహనాల రద్దీ కూడా ఎక్కువైపోయేసి భక్తుల రద్దీతో పాటుగా వాహనాల రద్దీ కూడా అయితే ట్రాఫిక్ జామ్ అవడం, భక్తులకి ఇంకా మరీ ఎక్కువగా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటుందని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ని వాడుకుంటే భక్తులకు కూడా కొద్దిగా సునాయాసనంగా కూడా స్వామివారిని దర్శించుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఈసారి రికార్డు స్థాయిలో కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కూడా కనిపిస్తా ఉంది. ఇక దీనికోసం అయితే టీటీడీ ఇప్పటి వరకు ఏ సమస్యలు వచ్చినా కూడా వాటిని వెంటనే సాల్వ్ చేయడానికి అయితే మాత్రం టోల్ ఫ్రీ నంబర్ లో కూడా ఏర్పాటు చేసి ఆ సమాచారం ఇచ్చినటువంటి వెంటనే కూడా అక్కడికి అధికారులు వెళ్లి వాటిని పరీక్షించే విధంగా అయితే చర్యలు కూడా తీసుకుంది. సో దీనికోసం అయితే మాత్రం ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామనేసి అయితే తెలిపారు. ఇక రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి ఇటువంటి ప్రాంతాల్లో కూడా అంటే తిరుపతికి సంబంధించి ఇటువంటి ప్రాంతాల్లో కూడా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి
సంబంధించినటువంటి వారి కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామనేసి అయితే టీటీడీ అయితే తెలిపింది. దీంతో తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఒక ప్రదేశాలు, ఇక ఘాట్ రోడ్లు, తిరుమల అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయేసి ఒక వారం అంతా కూడా భక్తులతో రద్దీ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒక వేసవి సెలవు నేపథ్యం, వీకెండ్ నేపథ్యంలో, అదే కాకుండా శనివారం, శుక్రవారం అయితే విపరీతంగా కూడా పెరిగి ఈ రోజుటికైతే ప్రస్తుతానికైతే 36 గంటల సమయం ఉన్నా కూడా అయినప్పటికీ క్యూ లైన్ లోకి వచ్చేదానికి భక్తులు అయితే ఉన్నారు. దీనికోసం తాత్కాలికంగా ఒక టోకన్స్ కూడా నిలిపివేసి డైరెక్ట్ గా కూడా దర్శనంకి పంపించాలి అనే ఆలోచనలో కూడా టీటీడీ అయితే ఉంది. వారు ఇచ్చేటువంటి ఒక 36,000 టోకన్స్ అయితే మాత్రం అవి 4 గంటలకు, అంటే ఉదయం 4 గంటలకి ఇస్తే అవి వెంటనే కూడా అయిపోతా ఉన్నాయి. అలాగే దివ్య దర్శనానికి ఇచ్చేటువంటి టోకన్స్ కూడా వెంటనే కూడా అయిపోతా ఉన్నాయి. దీని ద్వారా టోకన్స్ లేకుండానే ఎక్కువగా భక్తులు తిరుమలకు రావడం, టోకన్స్ లేనటువంటి భక్తులు ఎక్కువగా క్యూ లైన్ లోకి వచ్చి కంపార్ట్మెంట్ లో ఉండిపోవడం అనేది అయితే జరుగుతుంది. దీనికోసం అందరికీ కూడా టోకన్స్ లేకుండా తాత్కాలికంగా కూడా దీన్ని ఈ యొక్క వేసవి సెలవుల వరకు నిలిపేసి డైరెక్ట్ లైన్ లో పంపించాలి, టోకన్స్ లేకుండానే దర్శనం పంపించే విధంగా టీటీడీ అయితే ఒక ప్లాన్స్ అయితే చేస్తా ఉంది. దీనికోసం ఈ యొక్క టైం మేనేజ్మెంట్, క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా అన్ని సహకరిస్తే ఇదే మళ్ళీ కూడా ఇక తాత్కాలికంగా టోకన్స్ నిలిపేసి ఇదే ప్రక్రియ కూడా కొనసాగిస్తామనేసి అయితే అదనపు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. సునీత, థ్యాంక్ యూ నరేష్. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు ఈవో, జిల్లా ఎస్పీ దర్శనం, క్యూ లైన్లు, ట్రాఫిక్ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలకు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. క్యూ లైన్లలో భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలపైన పర్యవేక్షణ చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధిక సంఖ్యలో వాహనాలు తిరుమలకు వచ్చినప్పటికీ ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో 320కు పైగా ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులో ఉండగా అదనంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మరో 100కు పైగా ట్రిప్పులు నడుపుతుందని టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజుకు సుమారు 4 లక్షల మందికి సరిపడా అన్న ప్రసాదాలను సిద్దం చేస్తున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. రోజుకు దాదాపు 45,000 లీటర్ల మజ్జిగ, 50,000 లీటర్ల పాలను భక్తులకు అందిస్తున్నామన్నారు. అన్ని విభాగాలు షిఫ్టుల వారీగా 24 గంటల పాటు పనిచేస్తున్నాయని తెలిపారు. మొబైల్ టీమ్స్, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేశామని టీటీడీ తెలిపారు. భక్తులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. సమాచారం అందించిన వెంటనే స్పందించే విధంగా ప్రత్యేక వ్యవస్థ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి, శ్రీవారి మెట్లు తదితర ప్రాంతాలలో అదనపు భద్రతా సిబ్బందిని టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు.